కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాదురే బాదురు అంటూ 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. ఇదేనా సంపద సృష్టి, ఇదేనా ఆదాయం పెంచడమని అంబటి ప్రశ్నించారు. ఈ నెల 27న పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రతిదానికి వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్ముళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచం, పైగా తగ్గిస్తాం గ్యారంటీ అని ఊరు వాడ వెళ్ళి బలపం గట్టుకెళ్ళి చెప్పారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి. మొత్తం తగ్గించేసేస్తాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తగ్గించేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో విపరీతంగా పెంచేశారు అనేటువంటి మాట చెప్పారు. దాంతోపాటు ఏమన్నారంటే అసలు మమ్మల్ని ఎన్నుకోండి, సంపద సృష్టిస్తాం, సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా పురోగతిలోకి తీసుకువెళ్తాం అనేటువంటి మాట చెప్పారు. ఇవాళ ఏం జరుగుతుంది? 6 నెలల్లోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం బయటపడిపోయింది. ఇచ్చిన మాటను దేన్ని కూడా నెరవేర్చడు చంద్రబాబు నాయుడు గారిని. పూర్వం మాట ఉంది, అది మర్చిపోయి ఓట్లు వేశారు. అలాగే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా, అక్కడ దిగిన తర్వాత అల్లుడు చేసినట్టుగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేవి. అవన్నీ మర్చిపోయి ఈయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ జరుగుతుంది ఏంటి అని అడుగుతా ఉన్నా. మీరు